దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చేసాయి. అయితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎన్డీఏనా, ఇండియా కూటమా అనేటువంటి ప్రశ్నలకు కూడా తెరబడింది. సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి వార్తలు ఈ రోజు వరకు కూడా మనం విన్నాం. ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాల భేటీకి ఏపీ తరపున గెలిచినటువంటి ఎంపీలను తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే కేంద్రంలో ఏపీ కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఏపీకి కావలసినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, ఇతర ఏవైనా సరే పోలవరం ప్రాజెక్టు నిధులు కావచ్చు, లేదంటే రాజధానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఏవైనా మనం రాబట్టుకోవచ్చు అనేది గత 2-3 రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు అసలు మోదీ ప్రధాని అవుతారా లేదా అనేదే ఇప్పుడు ఒక ప్రశ్నగా తయారైనటువంటి పరిస్థితి. ఇది ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఏమన్నా టీడీపీ ఏమైనా ప్రధాని పదవి అడుగుతుందా అంటే అది కాదు మ్యాటర్. ఇక్కడ విషయం ఏమైందంటే, ఎప్పుడైతే స్పష్టమైనటువంటి మెజారిటీ రాదో అప్పుడు ఆటోమేటిక్గా ఇతర పార్టీల నేతలను కొనటానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది సహజంగా జరిగేదే. మనం కర్ణాటకలో కూడా చూసాం, కాంగ్రెస్ బీజేపీ క్యాంప్ రాజకీయాలు. సో ఇక్కడ కూడా అప్పుడు తెలంగాణ టైంలో కూడా చూసాం. ఏపీలో ఆ పరిస్థితి అయితే కనిపించలేదనుకోండి, ఎందుకంటే స్పష్టమైన మెజారిటీ అనేది వచ్చింది కాబట్టి. ఇక కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రానటువంటి నేపథ్యంలో మిత్రపక్షాలన్నింటినీ కలుపుకుంటేనే మెజారిటీ వస్తున్నటువంటి పరిస్థితి, మ్యాజిక్ ఫిగర్ దాటుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి కొన్ని పార్టీల్లో నుంచి ఎంపీలను కొనేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సమాచారం. దీనికి తగ్గట్టుగా టీఎంసీ అధినేత్రి తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. బీజేపీకి చెందిన ఎంపీలే కొంతమంది తమకు టచ్లో ఉన్నారని, ఇండియా కూటమికి టచ్లో ఉన్నారని, వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేయడానికి చూస్తున్నారు అనేది ఆమె చేసినటువంటి ఒక ప్రకటన. అంటే బీజేపీ వాళ్ళే షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఇతర పార్టీల్లో వాళ్ళని లాగటం పెద్ద కష్టమేం కాదు. సో కాబట్టి ఎలా అయినా సరే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా పావులు కదపటానికి కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహాలు రచించినట్లుగా కనిపిస్తుంది. మరి ఏం జరిగిద్దనేది చూడాలి. ప్రస్తుతానికి ఇది కేవలం భయపెట్టడానికి మాట్లాడేటువంటి మాటలేనా? ఎందుకంటే తెలంగాణలో కూడా ఇలాంటివే చూసాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ భారీ మెజారిటీతో లేదు, నలుగురు అటైతే ప్రభుత్వం కూలిపోయిద్ది అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. కానీ ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం సజావుగా సాగుతుందిగా గత 5-6 నెలల నుంచి. సో అదేవిధంగా ఏదో ఇంకా మాకు ఛాన్స్ ఉంది అనేలాగా ఒక బిల్డప్పా, లేదంటే నిజంగానే ఎంపీలు అమ్ముడు పోవటానికి సిద్ధంగా ఉన్నారా? ఇది తెలియాల్సినటువంటి అంశం. మరి 9వ తేదీన ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారా? ఈరోజు బల నిరూపణ చేసుకుని రాష్ట్రపతిని కలిసి ఆయన్ను ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అన్ని భాగస్వామ్య పక్షాల నేతలు అక్కడ సంతకాలు చేయనున్నారు. మరి ఏం జరిగిద్దో చూద్దాం.